అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది కొత్త ఛానల్ అనమాట నాది. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారు అంటే సో దే ఆల్రెడీ నాకు ఇంకొక ఛానల్ అయితే ఉంది. సో దాంట్లో నేనైతే జాబ్ ఆపర్చునిటీస్ గురించి, సో కెరియర్ గ్రోత్ గురించి, సో దాని గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఈ ఛానల్లో అయితే నేను వ్లాగ్స్ అండ్ స్టోరీస్, సో కొంచెం లైక్ ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్తాము అని చెప్పేసి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో దీంట్లో ఫస్ట్ వీడియో వచ్చేసి నా గోస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే షేర్ చేసుకుంటాను. సో ఐ థాట్ లైక్ ఆల్రెడీ నేను గోస్ట్ ఎక్స్పీరియన్స్ నా ఛానల్లో చెప్పాను, బట్ నేను అంత డీటెయిల్గా చెప్పలేదన్నమాట. సో జస్ట్ బిట్స్ అండ్ పీసెస్గా చెప్పాను. బట్ ఇక్కడ నేను లైక్ త్రూ అవుట్ స్టోరీ ఏం జరిగింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను స్టార్ట్ చేసే ముందు నేను ఒకటైతే చెప్తాను. సో ఇది అందరికీ జరుగుతుందో లేదో నాకు తెలీదు, బట్ నాకైతే లైక్ చాలా ఇయర్స్ నుంచి, లైక్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు ఇలాంటి ఒక ప్రాబ్లం అయితే ఉందన్నమాట. లైక్ దాన్ని మీరు స్లీప్ పారాలిసిస్ అంటారో ఏమో తెలియదు, కానీ లైక్ నాకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది నా చుట్టూ అంటే డెఫినెట్లీ నాకైతే తెలిసిపోతుంది. సో ఐ డోంట్ నో లైక్ ఇది ఎవరికైనా జరుగుతుందో లేదు, బట్ నేనైతే విన్నాను చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుందనేసి. నా ఫ్రెండ్స్లో, నా చుట్టూ ఉన్న సర్కిల్లోనే చాలామంది నాకైతే చెప్పారనమాట. లైక్ వాళ్ళకు కూడా ఇలా స్లీప్ పారాలిసిస్ జరుగుతుంది, ఏదో నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది అనేసి. బిలీవ్ మీ, నాకైతే లైక్ ఒక మంత్లో ఒక 3-4 టైమ్స్ అన్న జరుగుతుంది అనమాట. సో ఐ కెన్ సీ సమ్ నెగిటివ్ ఎనర్జీ. సో చాలామంది చెప్తారంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పడం ఏంటి అంటే, కొన్ని రాశుల్లో పుడతారు కదా, రాశి జోడియాక్స్ ఇవన్నీ ఉంటుంది. సో అలా కొన్ని రాశుల్లో ఉండే వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్పేసి, అండ్ నేను ఆ రాశిలోనే పుట్టినట్టున్నాను అనమాట. సో అయితే చాలా 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 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయితే. బట్ నేనైతే ఎవరికి చెప్పుకోను, బికాస్ ఎందుకంటే ఎవరికి చెప్పినా కానీ లైక్ ఫూల్ లాగా చూస్తారనమాట, కథలు చెప్తుంది అది ఇది అనేసి. బట్ బిలీవ్ మీ గైస్, చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు, బట్ బయటికి చెప్తే ఎక్కడ వాళ్ళని ఫూల్స్ అనుకుంటారు అనేసి చాలామంది షేర్ చేసుకోరా. నేను కూడా అలానే ఉన్నాను ఎన్ని డేస్, లైక్ ఓన్లీ మా ఇంట్లో వాళ్ళకి అండ్ నా క్లోజ్ పీపుల్కి అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. సో దే ఆల్సో నో దట్ ఇలా జరుగుతుంది నాకు అని చెప్పేసి. బట్ నేను ఇలా ఒక వీడియో చేసి పెట్టడం అనేది సో దట్ తెలుస్తుంది మీకు కూడా లైక్ ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి అని చెప్పేసి. సో చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఈ వీడియో అనేది మీకు నచ్చింది అని నాకు మీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేకపోతే లైక్ చేయండి. సో దట్ నేను ఇంకా నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నేను షేర్ చేసుకుంటూ వస్తాను ఈ ఛానల్లో అయితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఏంటి ఈ వీడియోలో నేను చెప్పబోయేది అంటే, నేనైతే లైక్ బీటెక్ అయిపోయింది అండ్ నేను 2 ఇయర్స్ వరకు నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ షిఫ్టెడ్ టు బెంగళూరు. సో బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయిన ఫస్ట్ పీజీ అనమాట. సో నేను జాయిన్ అయిన ఫస్ట్ పీజీలో నాకు ఫ్రెండ్స్ కూడా ఎవరు లేదు. సో నేను ఒకదానే వెళ్ళి లైక్ జాయిన్ అయ్యాను. అండ్ ఆ రూమ్ ఎలా ఉండేది అంటే లైక్ కొంచెం క్లోజ్డ్ ఉంటుంది అనమాట, వెంటిలేషన్ అంతగా ఏముండదు. సో ఐ వాజ్ ఓకే విత్ ఇట్. సో మంచిగానే అనిపించింది. ఒక 1 వీక్ 2 వీక్స్ అలాగా కొన్ని డేస్ వరకు అయితే పర్ఫెక్ట్ అనిపించింది. సో నేను కూడా అడ్జస్ట్ అయిపోయాను అనమాట. లైక్ కొత్త ప్లేస్ అయినా సరే ఐ వాజ్ హ్యాపీ. సో ఒకరోజు ఏమైంది అంటే, అప్పటికి నేను ఆ రూమ్లో ఫ్రెండ్స్ కూడా చేసుకునేసాను. సో నాతో పాటు 2 ఉన్నారు, 3 షేరింగ్. సో మేమంతా కూడా ఫ్రెండ్స్ అయిపోయినాం అనమాట. సో నేను నా షిఫ్ట్ ఎలా ఉండేది లైక్ ఇట్ వాస్ అరౌండ్ 12 to 10. సో నేను అప్పుడు కూడా నాకు వీక్లీ 2-3 టైమ్సే నేను ఆఫీస్కి వెళ్ళడం, మిగతా రోజులు నేను రూమ్లోనే పీజీలోనే ఉండి నేనైతే వర్క్ చేసుకుంటాను. సో అలా పీజీలో లైక్ నేను వర్క్ చేసుకుంటున్నాను అనమాట. కొన్ని రోజులు పీజీలో అండ్ కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్తాను. సో అలా నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండేది. బట్ ఏమైంది అంటే లైక్ ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా. సో ఒక టైంలో ఏమంటే మేము చాలా క్లోజ్ అయిపోయినాము. సో ఇంకొక అమ్మాయి ఉంది లైక్ సో ఫస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సో ఆ అమ్మాయి నేనైతే లైక్ ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ డే జిమ్కి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ డే వెళ్ళిన రోజు లైక్ ఇట్ వాస్ అరౌండ్ 7 to 8. సో 7 to 8 మేమైతే జిమ్కి వెళ్ళాము. సో 8కి మేము పీజీకి అయితే వచ్చేసామన్నమాట. సో పీజీకి వచ్చేసిన వెంటనే ఐ వాస్ ఫుల్లీ టైర్డ్. సో నాకు ఇంకా 12 వరకు టైం ఉంది లాగిన్ అవ్వడానికి, కాబట్టి నేను కొంచెం పడుకున్నాను అనమాట. బట్ ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో సో ఆ అమ్మాయికి అయితే ఇంకా 9కే ఆఫీస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో తనైతే రెడీ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళడానికి. సో నేను నిద్రపోతున్నాను కానీ నాకు నిద్ర అయితే రావట్లేదు, బట్ ఐ వాజ్ ఇన్ హాఫ్ స్లీప్. సో హాఫ్ స్లీప్లో అంటే మనకు తెలుస్తుంది లైక్ ఏం జరుగుతుంది అనేసి, అండ్ లైట్స్ అన్నీ కూడా ఆన్లోనే ఉంటుంది కాబట్టి సో నాకు అన్నీ తెలుస్తుంది, వాళ్ళు రెడీ అవ్వడం కానీ, మాట్లాడుకోవడం కానీ, ఫోన్స్ చూడడం కానీ. సో ఎవ్రీథింగ్ నాకైతే క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట.
సో ఫస్ట్ అమ్మాయి ఎవరైతే అంటే నాతో పాటు జిమ్కి వచ్చి చూస్తున్నారో ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది, నాకు బాయ్ చెప్పి వెళ్ళింది. సో నేను అది కూడా రిజిస్టర్ చేసుకున్నాను. లైక్ బాయ్ అన్నాక నేను ఫుల్ టైర్డ్లో ఉన్నాను కాబట్టి ఓకే బాయ్ అని చెప్పేసాను. సో తనైతే వెళ్ళిపోయింది. సో తను వెళ్ళిన ఒక 2 minutes or 3 minutes తర్వాత ఇంకొక అమ్మాయి అనమాట. సో ఆ అమ్మాయి ఇంకా బయటకు వెళ్తూ ఉంది. సో బెడ్స్ ఎలా ఉంటుందంటే డోర్ దగ్గర నా బెడ్ ఉంటుంది. సో నా వెనకాల ఇంకొక అమ్మాయి బెడ్ ఉంటుంది అండ్ నాకు ఇటుపక్క సైడ్ ఇంకొక అమ్మాయి బెడ్స్ ఉంటుంది అనమాట. లైక్ ఇలా ఉంటుంది మాది. లైక్ ఇటుపక్క తను బెడ్, ఇటుపక్క నా బెడ్ అండ్ ఈ మిడిల్లో ఇంకొక అమ్మాయి బెడ్. సో ఈ మిడిల్లో ఉండే అమ్మాయి ఏం చేసిందంటే లైక్ నాకు బాయ్ చెప్పింది. సో బాయ్ చెప్పిన వెంటనే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు లైక్ రెస్పాండ్. అన్నాను అంతే. సో అన్నాను అంతనే. సో నన్ను పాస్ చేసుకునే వెళ్ళాలి కాబట్టి సో నన్ను పాస్ చేసుకునేసి డోర్ దగ్గరికి వెళ్ళింది అండ్ డోర్ ఇలా ఇంత ఏమంటారు లైక్ గ్యాప్లో క్లోజ్ చేసింది అనమాట. డోర్ క్లోజ్ అయిన సెకండ్ అసలు ఏమైందో నాకు అర్థం కాలేదు. వెనకాల నుంచి ఒక పెద్ద బ్లాక్ ఫిగర్ అనమాట. సో ఒక షేప్ కూడా లేదు. లైక్ ఇట్ వాస్ ఏదో ఒక హ్యూజ్ బ్లాక్ స్మోక్ లాగా వెనకాల నుంచి ఇలా వచ్చి ఇంకా నా ఫేస్ పైన పడింది అలానే. సో నాకైతే అస్సలు అర్థం కాలేదు. బట్ నా మైండ్లో ఏం రన్ అవుతుంది అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో సో తనే అటాక్ చేసింది నన్ను అనిపించింది. లిటరల్లీ నేనైతే ఆ అమ్మాయి అటాక్ చేస్తుంది అనుకున్నా. ఏమైంది ఈ అమ్మాయికి, నేను దీనికి ఏం చేశాను, ఎందుకు ఇలా చేస్తుంది అనే ఫీల్డ్లోనే ఉన్నానమాట. సో ఫేస్ మీద పడి లైక్ పిల్లోతో ఎవరినన్నా చంపడానికి మూవీస్లో ఎలా చూపిస్తారో సో అలా ప్రెస్ చేసేస్తుంది. లైక్ 5 minutes వరకు అస్సలు వదలట్లేదు అనమాట. అండ్ ఐ నో అంటే ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది అంటే లైక్ 1 minute or 2 minutesకి నాకు రియలైజేషన్ వచ్చిందనమాట. సమ్ నెగిటివ్ ఎనర్జీ అనేసి. ఇది మనకు కొత్త కాదు కదా. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి. బట్ ఇట్ వాస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అన్నట్టు అనిపించింది. నేను దేవుడి పేర్లు చెప్పుకుంటున్నాను, లైక్ ఏదో వర్సెస్ అవన్నీ చదువుతూ ఉన్నాను. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ లివింగ్ మీ. జనరల్గా నాకు ఇలాంటివి జరిగినప్పుడు నేను దేవుడిని తలుచుకున్న వెంటనే నాకు వదిలేస్తుంది. బట్ ఆ టైంలో అయితే 5 minutes వరకు అస్సలకి వదలలేదు. సో నేను ఏడవలేక అరవలేక గట్టిగా అరుస్తున్నాను. బట్ ఎవరికి వినిపించదు. సో స్లీప్ పారాలిసిస్ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. సో మనం ఎంత గట్టిగా అరిచినా కానీ ఎవరికి వినిపించదు, వేస్ట్ ఆఫ్ టైం. బట్ స్టిల్ మనమైతే అరుస్తూనే ఉంటాము. సో అలా అరిచరిచి ఒక 5 minutes వరకు నా థ్రోట్ అంతా పెయిన్ వేస్తుంది అనమాట, ఈ ఏరియా అంతా. సో ఐ విల్ టెల్ యూ లైక్ ఇక్కడే ప్రెస్ చేసింది ఫస్ట్, ఇక్కడ ముఖం పైన. నా తర్వాత ఇట్ స్టార్టెడ్, నేను అరిచే కొద్దీ ఇంకా ఎక్కువ ప్రెస్ చేస్తూ ఉండింది. సో గట్టిగా ఒకసారి నేను దేవుణ్ణి ప్రే చేసుకునేసరికి ఒక సిలిండర్ బ్లాస్ట్ అయినంత సౌండ్ అయితే వచ్చింది. అసలు ఎంత సౌండ్ అంటే ఆ సౌండ్కి భయపడి నేను లేచేసాను. ఇంకా నాకు కాన్షియస్ అయిపోయినాను. లేచేసి చూసేసరికి ఎక్కడ ఎవ్వరు లేదు. సో నథింగ్ ఇస్ దేర్ అండ్ డోర్ కూడా క్లోజ్లోనే ఉంది. సో నేను ఇంకెవరైనా వచ్చారేమో అనేసి త్వరగా వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేసి బయట చూసాను. బయట కూడా ఎవరు లేరనమాట. ఓకే, అర్థమైంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది. సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అనేసి. నాకు ఈ ప్లేస్ అనే కాదు, నాకు ఏ ప్లేస్లో ఉన్నా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట నేను నిద్రపోయినాను అంటే నాకు డెఫినెట్లీ తెలిసిపోతుంది. ఇలాంటి యాక్టివిటీస్ అయితే నాకు చాలా జరిగాయి. సో అలానే అనుకున్నాను, లైట్ తీసుకున్నాను అనమాట ఆ రోజు. ఓకే, ఆ రోజు అంతా ప్రాసెస్ చేసుకుంటే సంథింగ్ ఇస్ దేర్, సో ఇట్స్ ఓకే ఫైన్ అనుకున్నాను. బట్ ఆ రోజు నుంచి లైక్ ఎవ్రీ డే సేమ్ థింగ్ నాకు జరుగుతుండింది. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు, సో నేను ఒక్కదానే పడుకుంటాను కాబట్టి ఎవ్రీ సింగిల్ డే కొన్ని వీక్స్ వరకు నాకు సేమ్ ఇన్సిడెంట్స్ అనమాట. సేమ్ ఆ బ్లాక్ ఫిగరే ఇట్ విల్ కమ్ అండ్ చంపాలి అన్నట్టు ట్రై చేస్తుంది. సో నాకైతే బ్రీతింగ్ వచ్చేది కాదు. ఒక 2 to 3 minutes అనమాట, అండ్ దెన్ ఇట్ విల్ లీవ్ అనుకో. సో నాకు ఏమంటారు, నాకు ఫస్ట్ టైం అనమాట లైక్ కంటిన్యూస్గా ఇలా జరగడము. అండ్ లిటరలీ అది వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. నాతో పాటు ఇంకెవరైనా నిద్రపోయినారనుకోండి, నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే నాకేం కాదు. నేను అలోన్గా ఉన్నప్పుడే ఇట్ ట్రైస్ టు అటాక్ మీ. సో నేను ఎప్పుడు అలోన్గా ఉన్నా కానీ నాకు జరిగేది. ఈ ఇన్సిడెంట్స్ జరిగి ఐ వాజ్ టోటలీ టైర్డ్. నాకు భయం స్టార్ట్ అయింది. సో అంతవరకు నాకు భయం ఉండేది కాదు. సో కొంచెం డేర్గానే ఉండేదాన్ని అనమాట. బట్ కంటిన్యూస్గా జరిగేసరికి నేను అస్సలు ఇంకా అలోన్గా పడుకోకూడదు అనేసి డిసైడ్ అయిపోయినాను. కొన్ని వీక్స్ వరకు నేనైతే నిద్రపోలేదు. చెప్తే నవ్వుతారు, బట్ నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడే నేను నిద్రపోయేదాన్ని. సో ఇంకేం చేశాను, లైక్
ఇదంతా అయ్యే పని కాదు అనేసి ఇంక నేను నిద్రపోవడం కూడా మానేశాను అనమాట. సో ఒక్కరోజు ఏమైందంటే నా ఇంకొక ఫ్రెండ్ ఉంది కదా, సో ఆ అమ్మాయి అయితే లైక్ తనైతే డే ఆఫ్ తీసుకుంది అనమాట, సిక్ ఉండింది కాబట్టి. సో ఆ రోజు తనకైతే నేను చెప్పాను, ప్లీజ్ ఒక 2 hours నువ్వు మేల్కొని ఉండు, నేనైతే నిద్రపోతాను, నువ్వు ఒకవేళ బయటకు వెళ్ళాలంటే నన్ను లేపేసి వెళ్ళు అని చెప్తున్నాను. సో తను ఒప్పుకునింది. సో ఆ రోజు ఒక 2 hours మంచిగా నిద్రపోయినా. ఆ తర్వాత లేసేసాను. సో లేచేసరికి ఆ అమ్మాయి అయితే అడిగింది అనమాట, ఏంటి సిరి ఎందుకు ఇలా చెప్పావు నాకు అది ఇది అని చెప్తే. సో నాకు కూడా అంతవరకు నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. ఎవరితో షేర్ చేసుకున్నా కానీ లైక్ వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళలాగానే చూస్తారు, తెలిసిందే. సో ఏమంటారో ఆ స్ట్రెస్ నేను పెట్టుకొని ఆ అమ్మాయి అడిగేసరికి ఇంకా నాకు చెప్పేసుకోవాలి అనిపించింది. సో తనకైతే చెప్పేశాను. సో చెప్పేసిన వెంటనే యూ డోంట్ బిలీవ్ గైస్, సో తనకి కూడా సేమ్ ఇన్సిడెంట్, నాకేం జరుగుతుందో సేమ్ తనకు అదే జరుగుతుంది. ఇద్దరు షాక్ అయిపోయినాం అనమాట ఆ రోజు. లైక్ ఏంటి ఇంత కోఇన్సిడెన్స్ అవుతుందా అని చెప్పేసి. నేను తనకి లైక్ మొత్తానికి కూడా చాలా సీన్స్ అయితే చెప్పలేదు, బట్ స్టిల్ తను చెప్పిన నాకైతే మ్యాచ్ అయినాయి. ఆ రోజు అంతా మేము దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఇది రియలా, ఇట్లుంటుందా అట్లుంటుందా అనేసి అండ్ కామెడీ చేసుకుంటా ఉన్నాము. ఈ రూమ్లో నువ్వు ఉన్నావా, వెళ్ళిపో బయటికి, మేము ఇక్కడ ఉన్నాము, ఇది మా రూము, మేము రెంట్ కడుతున్నాము, నువ్వేమైనా రెంట్ కడుతున్నావా. సో ఎంత డంబ్గా బిహేవ్ చేసామంటే మేమైతే లిటరలీ చిన్నపిల్లలాగా బిహేవ్ చేసామన్నమాట. సో చాలా కామెడీ చేసుకుంటూ నవ్వుకుంటూ ఆ రోజు అయిపోయింది. ఆ రోజు నైట్ గైస్ నా లైఫ్లో నేను మర్చిపోను. ఆ రోజు అట్లా అది డిస్కస్ చేసుకుంటున్నాము. అండ్ ఇంకొక అమ్మాయి ఉంది కదా, సో ఆ అమ్మాయికి అయితే మేము ఏం చెప్పలేదు. సో తను ఎందుకు భయపడుతుందిలే ఏమో అని చెప్పేసి తనతో షేర్ చేసుకోలేదు. సో ఆ రోజు నైట్ ఇలానే మాట్లాడుకుంటూ ఉన్నాము. అరౌండ్ 12:30 అలా అయిపోయింది టైము. సో ముగ్గురు నిద్రపోతున్నారు, అందరు ఫోన్స్ చూసుకుంటున్నాం. సో జనరల్లీ జరిగేదే అదే ఎక్కడన్నా సరే, అందరూ ఫోన్స్ చూసుకుంటూ ఉంటారు. సో 12-1 అయిపోతుంది. సో 12:30 వరకు మేము ఫోన్స్ చూసుకుంటున్నాము. నేను అప్పుడే నిద్రపోయినాను, లైక్ జస్ట్ ఇలా పడుకున్నాను. ఇంకొక అమ్మాయి అయితే నిద్రపోయేసింది. సో నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉందని చెప్పాను కదా, సో తనైతే ఫోన్ చూస్తూ ఉండింది అనమాట. నేను జస్ట్ ఇలా కళ్ళు మూసాను, తను గట్టిగా సిరి అని అరుస్తుంది అనమాట. నాకు నేను ఇటు సైడ్ పడుకున్నాను అనమాట, తను అటుపక్క నుంచి అరిచింది. సో తను అరిచేసరికి నాకు అర్థమైంది, ఓకే ఏదో చూసేసింది ఈ అమ్మాయి అన్నట్టు నాకు అనిపించింది. సిరి అని గట్టిగా అరుస్తుంది. ఇటు తిరిగి చూసేసరికి సో బెడ్ కార్నర్లో లైక్ ఇలా ఏమంటారు, కాలంతా ముడుచుకొని ఇట్లా లాస్ట్కి కూర్చొని పైన చూస్తుంది అనమాట. పైకి చూసి సిరి అని అరుస్తుంది. లిటరల్లీ నాకైతే నేను ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తుంది. ఐ థాట్ లైక్ ఇట్స్ డన్, ఆ రోజు మా పని అయిపోయింది అనుకున్నాను. సో పైకి చూస్తుంది, లుక్ అట్ దేర్ అంటుంది. సో తనకు తెలుగు రాదనమాట, లుక్ అట్ దేర్ అంటుంది. పైకి చూస్తున్నాను. సో పైన నుంచి లైక్ ఫ్యాన్ నుంచి ఫ్యూమ్స్ లైక్ ఇది ఫైర్ వస్తుంది అనమాట. నేను ఇట్లా చూశాను, ఫైర్ వస్తుంది, మొత్తం కరెంట్ గాన్, ఓన్లీ మా రూమ్లోని. బయట ప్రతి ఒక్క రూమ్లో లైక్ ఇది పవర్ అయితే ఉండింది, మా రూమ్లో ఒక్కటే పవర్ పోయింది. అండ్ నా ఫైర్ అయితే కింద పడుతూ ఉండింది అనమాట. ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఆలోచించుకోండి. ముగ్గురం ఇంకా లేచి బయటికి పరిగెత్తాము. ఆ రోజు నైట్ అంతా ఆ రూమ్కి అయితే మేము వెళ్ళలేదు అస్సలు. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి వెళ్ళామన్నమాట, అడుగు పెట్టాము. అంతవరకు మేము ఆ రూమ్కే వెళ్ళలేదు. నైట్ అంతా కింద రిసెప్షన్లో కూర్చున్నాం. దీని తర్వాత ఇంకేమైంది అంటే నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో చాలా పెద్ద స్టోరీ. సో ఇప్పటికైతే ఇది అనమాట. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ అయితే చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దేర్ ఆర్ సో మెనీ స్టోరీస్ టు షేర్ విత్ యూ గైస్. సో యా.